విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బీపీసీఎల్ సీఎండీ శ్రీ కృష్ణకుమార్ దర్శించుకున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఇక అమ్మవారి దర్శనాంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రాలు చిత్రపటం అందజేశారు. ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సాంప్రదాయం, ఆ సాంప్రదాయానికి బద్దులమై మేము ఎవరినైనా గౌరవించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇక్కడికి రావాలి అనేది చర్యలు. నిన్న మన తెలుగు రాష్ట్రంలో భాగమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు సమానమైన గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నిన్న వాళ్ళను కూడా గౌరవించి సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఇచ్చి పంపడం జరిగింది.